జై సీతారాం. ఆ శ్రీరాముడు మన భారతీయులకు అంతటి ఆరాధ్య దేవుడు ఎందుకు అయ్యాడు? సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం గనుకనా? కాదు. విష్ణుమూర్తి 10 అవతారాలు ఎత్తాడు. అన్ని అవతారాల్లోకి ఏ మహిమలు మాయలు చూపకుండా సాధారణ మానవుడిగా అవతరించి అష్ట కష్టాలు పడుతూ జీవించింది శ్రీరాముడుగానే. మరి శివధనుస్సును ఎక్కుపెట్టినందుక? అదీ కాదు. అంతకుముందే ఆ శివధనుస్సును అవలీలగా ఎత్తి ప్రక్కన పెట్టింది సీతాదేవి. అంతేకాదు, సాక్షాత్తు శివుడితో పాటు కైలాస పర్వతాన్నే ఎత్తి నెత్తిన పెట్టుకోగలిగిన రావణాసురుడికి ఆ శివధనుస్సును ఎక్కుపెట్టడం లెక్కలోనిది కాదు. కానీ రావణాసురుడు ఆ శివధనుస్సును ఎక్కుపెట్టకూడదు, అంతే. అందుకే ఎక్కుపెట్టలేకపోయాడు. మరి తండ్రి మాట జవదాటనివాడు అని అనుకుందామా? ఎంత మాత్రం కాదు. అంతకుముందే తండ్రి ఆనతి మేరకు కన్నతల్లి రేణుకాదేవి శిరస్సును ఖండించి హతమార్చాడు పరశురాముడు. మహాభారతంలో తండ్రి కోసం పెళ్లినే మానుకుని భీష్ముడయ్యాడు శంతన మహారాజు కొడుకు దేవవ్రతుడు. సోదరుల పట్ల ప్రేమ కారణంగా అనుకుందామా? అది కూడా కాదు. మహాభారతంలో పాండవుల అన్యోన్యతకి ఏమీ తక్కువ లేదు. దుర్మార్గంలోనే అయినా కౌరవుల సోదర ప్రేమ కూడా తక్కువదేమీ కాదు. అన్న దుర్యోధనుడి కోసం అకారణంగా యుద్ధంలో బలైపోయారు 99 మంది సహోదరులు. సుగ్రీవునితోనూ విభీషణునితోనూ స్నేహబంధం గురించి అనుకుందామా? అదీ కాదు. స్నేహం అంటే కర్ణ దుర్యోధనులదే స్నేహం అంటారు ప్రాజ్ఞులు, పౌరాణికులు. సత్యవాక్య పరిపాలనార్థం అనుకుందామా? ఎంత మాత్రం కాదు. అందుకు సత్యహరిశ్చంద్రుడు పోటీకి వస్తాడు. రావణాసురుణ్ణి చంపి దుష్ట సంహారం చేసినందుకు అనుకుందామా? కానే కాదు. విష్ణుమూర్తి ఎన్ని అవతారాలు ఎత్తినా ఆయన చేసింది దుష్ట శిక్షణ, శిష్ట రక్షణే కదా. మరి రాముడి గొప్పతనం ఏమిటి? రాముడి గొప్పతనం మొదటిది ఏకపత్ని వ్రతం. ఏ యుగంలోనూ ఏ మహాపురుషుడు చెప్పని ధర్మసూత్రం ఏకపత్ని వ్రతం. ఏకపత్ని వ్రతాన్ని తాను ఆచరించి మనకు చెప్పకనే చెప్పాడు శ్రీరాముడు. అందుకే ఆదర్శ పురుషుడయ్యాడు. భారతీయులకు ఆరాధ్య దేవుడయ్యాడు. తండ్రి మాటను పాటించి రాజ్యాన్ని త్యజించి అడవులకు వెళ్ళాడు. కానీ తండ్రి బహుభార్యత్వపు బాటను అనుసరించలేదు. వలచి వెంటపడిన రావణ బ్రహ్మ చెల్లెలు లోకోత్తర సౌందర్య రాశి అయిన శూర్పణఖను కన్నెత్తైనా చూడలేదు. జై హింద్. జై సీతారాం.